ఫస్ట్ సాంగ్‌కే ఎన్ని రోజులు హోంవర్క్ చేశారు? అవును. అండ్ సెకండ్ సాంగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇద్దరు స్టార్‌లు. ఇద్దరిని ఎట్లా దానికి ఎన్ని రోజులు హోంవర్క్ చేశారు? దానికి కూడా చాలా హోంవర్క్ చేశా. అసలు అంటే ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు సాంగ్ అనేసరికి నాకేంటంటే ఫస్ట్ నేను చిన్న ట్రాన్స్‌లో ఉన్నా, షాక్‌లో ఉన్నా. ఇప్పుడు ఇద్దరి బాడీ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు 'వెంకీ సార్‌ది డిఫరెంట్, చిరు సార్‌ది డిఫరెంట్. సో, ఈ 2 బాడీ లాంగ్వేజ్ కలిపి అండ్ సాంగ్ అయితే మామూలుగా ఉండదు. ఫుల్ ఊపు ఉంటది. ఓకే. ఆ! ఎనర్జీగా ఉంటదసలు. సో, అలాంటి సాంగ్‌ని ఇద్దరు కలిసి ఒకటే బాడీ లాంగ్వేజ్ చేయాలి. హ్మ్. సో, ఆ బాడీ లాంగ్వేజ్‌లోకి తీసుకురావాలి. ప్లస్ జనాలందరికీ ఎనర్జీగా అనిపియాలి. అండ్ మెయిన్ ఎంజాయ్ చేయాలి. ఓకే. మీరు ఈవెన్ థియేటర్‌లో రేపొద్దున చూస్తే ఈ 1, 2 డేస్‌లో ఖచ్చితంగా మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. ఓకే. మొన్న రీసెంట్‌గా అంటే మీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఐమాక్స్ ఇంటర్వెల్‌లో మనకి సాంగ్స్ ప్లే చేస్తారు. అవును. మెగాస్టార్ గారిది అట్లా అవును. సంథింగ్ గోదావరోళ్ళు ఉన్నారు కొంతమంది. జస్ట్ రేపు సినిమాకి ఏంటి అసలు సాంగ్ వింటేనే అసలు అంటే చెప్పేదేమో కానీ నేనైతే షర్ట్ ఇప్పి వేసేస్తా. ఓకే. మాట్లాడేది వెనకాల లేడీస్ ఉన్నారు అంత అసలు అంత గట్టిగా ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ అది. చాలా మంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు. నా చిన్నప్పుడైతే మెగాస్టార్ గారి పాటలు వస్తే షర్ట్ ఇప్పి ఇలా గెంతడం అని నేను అదే అంటున్నాను. మీరు ఈవెన్ మీరు ఇప్పుడు 'మీసాల పిల్ల' అవ్వని మీరు చూడండి 'మీసాల పిల్ల' అండ్ 'మెగా విక్టరీ' మాస్ సాంగ్ అవ్వని ఈ రెండిటికి అంటే ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంటే మనకి నార్మల్‌గా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే ఒక 4 పిల్లర్స్. యాహ్! చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. సో, అలాంటిది ఆళ్ళలో ఒక ఇద్దరిని అలా మనం చూస్తూ మనం వాళ్ళ నలుగురిని చూస్తూ పెరిగాం. అలాంటిది ఆ నలుగురిలో ఒక ఇద్దరు అలా చేస్తుంటే అస్సలు పండుగ అసలు. ఎన్ని రోజులు షూట్ అయింది మాస్టర్ ఆ సాంగ్ అంతా? అది 4 డేస్ అయింది. 4 డేస్. యాహ్! 4 డేస్ అయింది. 4 డేస్ అయింది. ఓకే. యాహ్!